హలో ఫ్రెండ్స్, మన లాస్ట్ వీడియోలో అయితే ఢిల్లీ నుంచి చండీగఢ్ వరకు అయితే వచ్చాం కదా. సో ఈ వీడియోలో అయితే నేను చండీగఢ్ నుంచి సిమ్లా వరకు ఎలా వెళ్ళాను అండ్ బ్యూటిఫుల్ లొకేషన్స్ని అయితే కవర్ చేశాను. సో అదైతే చూసేయండి. అండ్ ఇప్పుడు నేను ఎక్కబోయే బస్సు వచ్చేసి ఇది కాదు, ఈ ఏసీ బస్సు. సో ఈ ఏసీ బస్సులో ట్రాన్స్పరెంట్ విండోస్ అయితే ఎక్కువగా ఉన్నది. సో అందుకే అయితే నేను ప్రిఫర్ చేశాను. అండ్ వీడియోస్ అది తీయడానికి కూడా చాలా బాగుంది. అండ్ బస్సు అయితే ఇప్పుడే స్టార్ట్ అయింది. సో ఇలా స్టార్ట్ అయిన వెంటనే ఇండోర్ లుక్ అయితే మీరు చూసుకుంటే ఇలా ఉంది. సో ఇలా స్టార్ట్ అయిన వెంటనే నేనైతే మేము వచ్చిన ఫ్లెక్స్ బస్ని అయితే చూపిస్తున్నాను. అండ్ బస్సు మమ్మల్ని అక్కడ దించేస్తే నేను అదంతా క్రాస్ చేసుకుని బస్ స్టాప్ వరకు అయితే నడుచుకుంటూ వెళ్ళాను. సో ఇది వచ్చేసి ఇంకా స్టార్టింగ్ ఇప్పుడు చండీగఢ్ నుంచి. అండ్ ఇప్పుడు మనం చండీగఢ్ నుంచి పంజాబ్ క్రాస్ చేసి అండ్ పంజాబ్ నుంచి మనం హిమాచల్కి అయితే వెళ్ళాలి. సో ఇవి చూడండి, లొకేషన్స్ వచ్చేసి చాలా బాగున్నాయి. అండ్ ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. అండ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. సో నాకు కొంచెం బూస్టప్గా అనేది ఉంటుంది. సో ఇక్కడి నుంచి మీరు చూసుకుంటే లొకేషన్స్ మొత్తం మామూలుగా లేవు భయ్య. అండ్ లాస్ట్కి వెళ్ళేసరికి అసలు మబ్బుల్లో మనం వెళ్తున్నట్టు ఉంటుంది. సో ఆ వీడియోస్ కూడా చూడండి. లాస్ట్లో నేనైతే చాలా బాగా కవర్ చేశాను. అండ్ అట్ ద లాస్ట్ మూమెంట్లో అయితే నాకైతే ఫుల్ వామిటింగ్ వచ్చిన ఫీలింగ్ అయితే వచ్చేసింది. ఎందుకు అలా అనిపించిందంటే లాస్ట్కి వెళ్ళేసరికి ఎన్ని టర్నింగ్స్ తిరిగానంటే నియర్లీ మనం ఒక 85 కిలోమీటర్స్ వరకు అప్ అండ్ అంటే కొండలు అలా తిరుగుతూనే ఉన్నాయి. సో కొండల చుట్టూ అలా రౌండ్ అండ్ తిరుగుతూ అలా చాలా పైకి అయితే మనం వెళ్ళాము. సో అందుకనే నాకైతే అక్కడ అలా ఉన్నది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది జస్ట్ స్మాల్ టర్నింగ్ మాత్రమే. అండ్ ఇక్కడి నుంచి అయితే మనకు లొకేషన్స్ అనేవి స్టార్ట్ అయిపోయాయి, మీరు చూడండి. సో చాలా సూపర్గా అయితే ఉన్నది. సో ఇదే మనకు వచ్చేసి హిమాచల్ ఎంట్రీ బోర్డు వచ్చేసి. అండ్ ఇక్కడి నుంచి ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ టోల్గేట్ అనేది పెట్టారు. సో ఈ టోల్గేట్ నుంచి మనం ఇంకా మొత్తం కొండలు ఎక్కుతూనే ఉండాలి. ఇక్కడ నుంచి మనకి నాన్ స్టాప్గా ఉంటుంది అసలు. అండ్ లొకేషన్స్ వచ్చేసి మీరైతే విజిబుల్గా చూస్తే అసలు చాలా బాగుంటుంది. అండ్ ఎస్పెషల్లీ ఇక్కడ వింటర్ టైంలో వచ్చేసి ఏంటంటే మనకి ఇక్కడ మంచు అనేది పడుతుంది. సో మన నెక్స్ట్ వీడియోస్లో సిమ్లా అనేది వెళ్ళబోతున్నాం కదా, అక్కడ మనం టూర్ అనేది ప్లాన్ చేస్తున్నాం. సో అక్కడ కూడా మనం వెళ్దాం. అండ్ సో ఇక్కడ చూడండి, మనకి ఒక లొకేషన్ వచ్చింది, ఐ లవ్ హిమాచల్ అనేది. సో ఇది కూడా మళ్ళీ ఇలా క్రాస్ చేసి మళ్ళీ ఇంకా అలా పైకి వెళ్తూనే ఉండాలి మనమైతే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం మాల్ రోడ్ అనే ఒక ఫేమస్ ప్లేస్కి కూడా వెళ్ళబోతున్నాం. మాల్ రోడ్ జాకు మందిర్ అని, జాకు అంటే ఆంజనేయ స్వామి మందిర్ టెంపుల్. సో ఆ రెండింటినీ కూడా నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను. సో మిస్ అవ్వకుండా చూసేయండి. సో ఇంకా అలా వెళ్తూ ఉండగా నాకైతే కొత్తగా ఒకటైతే కనిపించింది. సో ఇక్కడ పార్కింగ్స్ అనేవి ఎలా చేస్తున్నారంటే ఒక స్టాండ్ బై సైడ్ లాగా ఇలా పక్కన కట్టేసి అయితే దాని మీద అయితే పార్కింగ్స్ అనేవి చేస్తున్నారు. అండ్ అవి అక్కడ చూస్తున్నారు కదా, సో పార్కింగ్స్ కూడా చాలా వెరైటీగా ఉంది. అండ్ ఇక్కడ ఈ లొకేషన్ వచ్చేసి చూసుకుంటే భయ్య మామూలుగా లేదు. సో ఒక చిప్ మీద ఎన్నో అంటించినట్టు బిల్డింగ్స్ అనేవి చూశారు కదా, ఎంత చిన్నగా ఉన్నాయో. అండ్ ప్రతి ఇంటిపైన కూడా ఇలా కప్పులా కట్టారు కదా. సో ఇలా ఎందుకు కట్టారంటే మంచు పడుతున్న టైంలో అయితే ఆ మంచు అనేది కిందకి జారడం కోసం. సో అలా ప్రతి ఇంటిపైన ప్రతి బిల్డింగ్ పైన మళ్ళీ షెడ్లా అనేది కట్టారు. అండ్ సో ఇంక ఇలా వెళ్తూనే ఉన్నాం మేమైతే చాలాసేపు, నియర్లీ 5 అవర్స్ జర్నీ తర్వాత అయితే నేనైతే చేరుకోబోతున్నా. బట్ ఇంకా వెళ్ళలేదు. సో ఇంకా 1 అవర్ అయితే పట్టేలా ఉంది నాకైతేనే. అండ్ ఇక్కడ టర్నింగ్స్కి అయితే నాకైతే ఫుల్ వామిట్ ఫీలింగ్ అయితే వచ్చింది. అండ్ ఇంక అలా వెళ్తూ ఉండగా సడన్గా ఒకేసారి అయితే అట్మాస్ఫియర్ చేంజ్ అయిపోయింది. సో ఎలా చేంజ్ అయిందంటే ఒకేసారి మన మధ్యలోకి మేఘాలు వచ్చేసినట్టు ఫుల్ అసలు చీకటి అయిపోయినట్టు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా వచ్చేసింది. మొత్తం మబ్బులతో కమ్మేసింది రోడ్ అంతా కూడా. సో ఫుల్ ఏం కనిపించట్లేదు ఇప్పుడైతే. సో అందుకనే బస్ కూడా చాలా స్లోగా అండ్ లైట్స్ ఆన్ చేసుకుని అయితే వెళ్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ 10 మినిట్స్లో అయితే ఫుల్గా కమ్మేసింది. అండ్ వర్షం కూడా వచ్చింది కొంచెం. సో మబ్బుల మధ్యలో అయితే ఇప్పుడు వెళ్తున్నాం మనం. అండ్ మనకి లంబసింగ్ ఉంది కదా, సో లంబసింగ్ మించి ఇది బీభత్సం భయ్యా నిజంగా. సో చూసారు కదా ఇదే. అండ్ ఇలా మనకంటే కిందన కూడా మేఘాలు ఉన్నాయి. అండ్ మరిన్ని సిమ్లా వీడియోస్ అయితే నేను నెక్స్ట్ పోస్ట్ చేయబోతున్నా. సో తప్పకుండా చూడండి. అండ్
మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా మనం దిగేసాం, లొకేషన్కి అయితే వచ్చేసాం మనం దిగాల్సిన ఏరియాకి అయితే. అండ్ దిగిన తర్వాత నా విండో వ్యూ వచ్చేసి ఇలా ఉంది. సో దిగిన తర్వాత నా విండో వ్యూ నుంచి అయితే ఇది నేను కవర్ చేసిన వీడియో. సో ఇక్కడ నుంచి చూస్తే లొకేషన్ అయితే ఇలా ఉంది. అండ్ ఇక్కడ కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా అయితే చేంజ్ అవుతుంది. సో ఇది వచ్చేసి నా విండో వ్యూ. అండ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫాలో ఫర్ మోర్. జై హింద్, జై భారత్.